నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ. మాజీ సీఎం కేసీఆర్ అజ్ఞాతవాసం ఈ డిసెంబర్తో ముగియనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఓటమి తర్వాత నుంచి కేసీఆర్ ఇంటికి పరిమితమయ్యారు. ఇదే క్రమంలోనే ఆయనను అనారోగ్యం ఆవహించింది. దీంతో మరికొన్ని రోజులు ప్రజల్లోకి దూరమయ్యారు. అందుకే కేటీఆర్, హరీష్ రావులే మొత్తం రాజకీయం నడిపించారు. ప్రభుత్వానికి ధీటుగా పోరాడుతున్నారు. బస్తీపై సవాల్ అంటూ తొడగొట్టారు. అయితే పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక లాభం లేదని కేసీఆర్ బయటకు రావాలని సొంత పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. అలాగే అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇటీవల పాలకుర్తి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. త్వరలోనే తాను ఫీల్డ్లోకి వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. భూపాలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తప్పకుండా వస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా కూల్చేందుకే ప్రజలు కాంగ్రెస్ అధికారాన్ని ఇచ్చారా అని నిలదీశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ టైంపాస్ ముచ్చట్లు ఏందని నిలదీశారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ కేసులకు భయపడవద్దని, జైలుకు బెదరవద్దని పిలుపునిచ్చారు. లోపలేస్తాం, కూలగొడతాం, ప్రభుత్వంలో వారు మాట్లాడే మాటలు ఇవేనా అని ప్రశ్నించారు. మేం తిట్టలేమా? మేం తిట్టడం స్టార్ట్ చేస్తే ఈ రోజు మొదలు పెడితే రేపటి వరకు తిట్టగలమని హెచ్చరించారు. కేసీఆర్ ఏమి మాట్లాడినా దానికి ఒక పవర్ ఉంటుంది, దానికి ఒక ఫాలోయింగ్ ఉంటుంది. జనంపై సమ్మోహనాస్త్రం వేసినట్లవుతుంది. ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలి పవర్ఫుల్ పలుకులతో ఆయన అనుచరులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే రోజులు వచ్చాయని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడు పెరగకుండా ఆపాలంటే కేసీఆర్ రంగంలోకి దిగడం ఒక్కటే తగిన మార్గమని చెప్పుకుంటున్నారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లకు సభా వేదికగా కేసీఆర్ సమాధానం చెప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ వస్తారని చెప్పుకుంటున్నారు. రెండు అంశాల కారణంగా కేసీఆర్ జనంలోకి రావాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారన్నది మొదటి సమస్య. అవినీతి కేసులకు సంబంధించి కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్నది రెండవది. కేటీఆర్ అరెస్టు జరిగితే ఉద్యమ స్వరూపాన్ని కొత్తగా నిదర్శించాల్సిన అనివార్యత ఉంది. దాన్ని సమర్థంగా నిర్వహించే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు మాత్రమే ఉంది. ఆ సంగతి బీఆర్ఎస్ కేడర్ కు కూడా బాగానే తెలుసు. కాబట్టి కేసీఆర్ ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు. దీంతో కేసీఆర్ మళ్లీ జలంలోకి రావడం పక్కా అని తేలిపోయింది.